హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మామీస్ టేల్స్. మాన్సూన్ సీజన్ వచ్చేసింది. సమ్మర్ నుంచి మాన్సూన్ సీజన్ మారేటప్పుడు జనరల్గా మనకి దగ్గు, జలుబు ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. దానికోసమని ఒక హెల్తీ రెసిపీ తిన్న కొందకి తినాలనిపించే అదేనండి వామాకు రోటి పచ్చడి. సింపుల్గా ఎలా తయారు చేసుకుందామో చూద్దామా? స్టవ్ మీద బాండీ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో 4 ఎండుమిర్చీలు, 4 నుంచి 5 పచ్చిమిర్చీలు మీ టేస్ట్కి అనుసారం వేసుకుని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోండి. సగం పైన వేగినాక దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూను తెల్ల నువ్వులు వేసుకుని చిటపటలాడే వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వండి. 100 గ్రాముల వామాకు తీసుకుని శుభ్రంగా ట్యాప్ కింద బాగా కడుక్కున్నాక దాన్ని ఒక జాలీ గిన్నెలోకి వేసుకుని 10 నిమిషాల పాటు నీరంతా వడలనివ్వండి. స్టవ్ మీద బాండీ పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాక ఇందాక వడగట్టుకున్న వామాకును కూడా మొత్తం బాండీలోకి వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వామాకులో వాటర్ శాతం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ట్రాన్స్పరెన్సీగా వస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకుని దాంట్లో చింతపండు పెట్టుకుని ఆ వేడికే ఆకంతా ఇలా మగ్గిపోతుంది. మనం పచ్చడి చేసుకునేటప్పుడు దీంట్లో ఎటు పరిస్థితిలోనూ వాటర్ అనేది యాడ్ చేయము. సో ఆకులో ఉన్న నీరు శాతమే పచ్చడి రుబ్బుకుంటాకి సహాయపడుతుంది. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకుని దాంట్లో ఇందాక వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. అదే మిక్సీ జార్లో ఇందాక వేయించి పెట్టుకున్న మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, నువ్వులను కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. కోర్స్గా గ్రైండ్ చేయటం వల్ల మీకు పొలుకు తగులుతా పచ్చడి అనేది రుచి ఎన్హాన్స్ అవుతుంది. అదే మిక్సీ జార్లో ఇందాక వేయించి పెట్టుకున్న వామాకు, చింతపండు దాంట్లోకి 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని ఒక ఎంటీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరుక్కుని దాంట్లో వేసుకుని బాగా కలుపుకోండి. దీంట్లోకి మీకు కావాలంటే తిరగమాత వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయలేదు. అంతే అండి, చాలా సింపుల్గా వామాకు రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ఒక్కసారి తింటే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. I hope you like this video. See you in the next video. Until then, bye bye.